హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. అయితే మార్నింగ్ లేచి చూడంగానే దగ్గర అందరికీ తెలుసు కదా, 1 వీక్ నుంచి అయితే వర్షాలు ఎలా పడుతున్నాయో, అంటే ముసురు పెట్టేసుకుంది కదా, అలా అనమాట. మా దగ్గర కూడా అలానే ఉంది. ఇంకా మామూలుగా అయితే ఇంటి ముందు చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను వర్షంలో కూడా. తర్వాత ఇంకా పాలు తీసుకొని మా పెద్ద పాపకైతే పాలు వేడి చేసి పక్కకు తీస్తున్నాను. ఫస్ట్ అయితే పాపకి కొన్ని పాలు పోసి బూస్ట్ తాగుతుంది అనమాట. బూస్ట్ కలిపిస్తే తాగుతుంది. అలా అని ఫస్ట్ కొన్ని పాలు వేడి చేసి దాంట్లో కొంచెం చక్కెర వేసి అవి మరిగిన తర్వాత కొన్ని పక్కకు తీస్తాను. ఇంకా అవి చల్లారిన తర్వాత బూస్ట్ కలిపి మా పెద్ద పాపకి ఇస్తాను అనమాట. తర్వాత మేమైతే తర్వాత చాయ్ పెట్టుకుంటాము. అయితే నేను 4 మెంబర్స్కి చాయ్ పెడతానమాట. దాంట్లోనే మళ్ళీ ఇంకా సపరేట్గా చేయకుండా దాంట్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇది చాయ్ లోపు నేను బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మా ఆయన అయితే ఇలా ప్యాకెట్స్ తీసుకొస్తాడు. అది 1 ప్యాకెట్ అనేది మేము 2 days చేస్తాం. దానికి ఆఫ్ చేసి ఇస్తాము. ఇంకా అవి చల్లారిన తర్వాత చల్లగా కావడానికి పక్కకు పెట్టాను. ఆ లోపు ఇంకా నాకు చాయ్ అయితే మరిగిపోయిందనమాట. చాయ్ మరిగిన తర్వాత చాయ్ మరుగుతూ ఉన్నది. ఇంకొంచెం మరిగితే కూడా బాగుంటుందని చాయ్ అని కొద్దిసేపు మరిగించాను. తర్వాత ఇంకా పాలు అయితే చాలాలోపు చల్లగా అయిపోయాయి. ఇలా చల్ల చేసి పాల డబ్బులు వేసిస్తే మా పెద్ద పప్ప తాగుతుందనమాట. అంటే గ్లాస్తో తాగడం ఇంకా అలవాటు చేయలేదు. ఇంకా పాల డబ్బులనే ఇస్తే అదే నిద్రలో లేపిస్తే తాగేస్తుంది. ఇంకా చూడండి, అక్కడనే ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి అవి చల్ల చేసి మా పెద్ద పాపకి అయితే ఇచ్చేసాను. ఇచ్చొచ్చేలోపు చాయ్ కూడా మరిగిపోయింది. ఆ లోపు ఇంకా నేను మా ఆయనకైతే చాయ్ తీసుకున్నాము. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు, అంటే ఇడ్లీ దోశ అలాంటివి ఏం లేదు. ఇంకా చూస్తే ఉప్మా రవ్వ ఉంది. దాంతో అయితే నేను ఉప్మా చేస్తున్నాను. ఎందుకంటే ఈ చలికి కూడా ఇంకా ఉప్మా వేడిగా తింటే ఇంకా బాగుంటుందని కూడా ఆలోచించాను. ఎందుకంటే ఇంత వర్షంలో కూడా మనం ఇంకేం టిఫిన్ తప్పితే ఇంకేం తినలేం కాబట్టి కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుందని ఇంకా చూసి ఏం లేవు కదా అని చూస్తే ఇంకా ఉప్మా ఒక్కటి కనిపించేసరికి ఉప్మా ఒక్కటి చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను. తర్వాత కొంచెం మినపప్పు లేకుండే కొంచెం శనగపప్పు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ ఉప్మాలో మనకి పప్పులు తగులుతూనే కొంచెం మనకి టేస్టీగా తినాలనిపిస్తుంది. లేదంటే ఉప్మా అయితే నేనైతే తినలేనండి. ఎందుకంటే ఆ పప్పులు ఉంటేనే కొంచెం మనకి పన్ను కిందికి తగులుతూ ఉంటే మనకి టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. దాని తగ్గట్టు వాటర్ పోసుకొని కొంచెం మరగంగానే ఉప్మా అయితే వేసేసాను. ఇక్కడ ఏంటంటే నేను ఉప్మా అనేది ఫస్ట్ ఫ్రై చేయలేదన్నమాట. అంటే మార్నింగే కొంచెం లేట్ అవుతుందని ఇంకా ఫ్రై చేయకుండా అలాగనే వేసేసరికి కొంచెం ముద్దలుగా అయితే అయ్యిందండి. నాకు తెలిసి నేను ఇంతకుముందు కూడా ఇట్లా చేసినా కానీ ఎప్పుడు అట్లా కాలే, ఎందుకో మరి అట్లా అయ్యింది. అప్పుడు అనిపించింది అబ్బా కొంచెం ముందు ఫ్రై చేసుకుంటే బాగుండేది ఏమో అని. అయినా బాగానే వచ్చింది కానీ కొంచెం ఉండలుగా కట్టిందనమాట. ఎంత హెవీగా అయితే ఏం పట్టలేదు, కొంచెం పట్టింది. ఇంకా వేడిగా ఇంకా ఈ వెదర్కి బాగా వేడిగానే ఉండాలి కాబట్టి ఇక ఈ ఉప్మా అయిపోగానే మా పిల్లలకైతే పెట్టేశాను. అంటే మా అమ్మకి ఇవ్వగానే మా అమ్మ అయితే అందరికీ వడ్డిస్తుంది అనమాట. చూడండి, మా పెద్ద పాపకు కూడా ఫస్ట్ అయితే ఉప్మా పెట్టేసింది. మా చిన్న పాప కూడా చూడండి ప్లేట్ అయితే పట్టుకొని రెడీగా ఉన్నది. కాకపోతే అస్సలు తినదు, ఎందుకో తెలియదండి. ఆమెకైతే ప్లేట్ ఉండాలి, ప్లేట్లో ప్లస్ సర్వ్ చేయాలి. ఆమె అయితే అస్సలు తినదు. కాకపోతే తిన్నట్టు స్పూను ప్లేటు అన్నీ పట్టుకొని ఆడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా ఉప్మా పెట్టేసుకొని తినేసాను. అయితే నాకు ఉప్మాలోకి కాంబినేషన్ పచ్చడి అంటే బాగా ఇష్టం అండి. చట్నీ కంటే నేను ఎక్కువ పచ్చడే ఇష్టపడతాను. ఎందుకంటే నాకు పచ్చడి టేస్టీగా అనిపిస్తుంది. మామిడికాయ పచ్చడి టేస్టీగా అనిపిస్తుంది ఉప్మాకి. ఇంకా తినేసాము ఆ లోపు. తర్వాత ఇంకా లంచ్కి అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికి కావాల్సింది ఫ్రిడ్జ్లో చూస్తే నాకు ఏం కూరగాయలు కనబడలేదు. ఒక ఆలుగడ్డలే ఉన్నాయన్నమాట. ఆలుగడ్డలు ఒకటి తీసేసి ఆలుగడ్డ పెసరపప్పు వండుకుందామని అవి అయితే బయటికి తీసాను.
ఇంకా ఒక 4 ఆలుగడ్డలు అయితే కట్ చేసుకొని అలాగే 2-3 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా నేనైతే ఈ పప్పు అనేది మనకు కుక్కర్లో వండుతానన్నమాట. మామూలుగా గట్టిగా కాకుండా కొంచెం పప్పుగా అంటే గ్రేవీ అలా పల్చగా కాకుండా అలా గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో వండుతాను. ఇదైతే పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇంకెట్లాగో నైట్ ఏదో ఒకటి తినేసాం, ఇది ఒకటి ఆఫ్టర్నూన్ లంచ్కే కాబట్టి ఇలా వండుతున్నాను అనమాట. ఇంకా నేనైతే కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంచిగా వేగించాను. తర్వాత 4 ఆలుగడ్డలు కట్ చేసుకుని అయితే అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేశాను. కొంచెం అవి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఇదేంటంటే నాకు ఎప్పుడో మీరు ఎప్పుడైనా చూసి ఉంటారో లేదో, బయట మనకి మంచిగా రోటీ పరోటా అలాంటి వెజ్ కావాలంటే ఇలా ఉంటుంది కర్రీ. నేనైతే ఇప్పుడు ఇట్లానే వండుతాను. ఒక్కొక్కసారి నాకు ఇంట్లో ఏం తోచకపోతే ఇప్పుడు కందిపప్పు వేసుకుంటే అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను నేను. ఇంకా దాంట్లోనైతే కొంచెం అవి పచ్చివాసన అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అవి కూడా పసుపు కూడా కొంచెం మగ్గేంత వరకు కూడా ఉంచుకోవాలి. తర్వాత నేను పెసరపప్పు అనేది ఒక 15-20 మినిట్స్ అలా ముందే కడిగి నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న పప్పునైతే మనం ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో కూడా ఈ పప్పు మంచి ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు కూడా సిమ్ మీదనే పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్ మీద హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది, అందుకని కొంచెం చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 టమాటాలు కట్ చేసి పెట్టుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఒక 2 నిమిషాలు చెప్పాను కదా, 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గనివ్వాలి దీన్ని. తర్వాత ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ టమాటాలు కూడా మంచిగా దీనిపైన 4-5 టమాటాలు అయితే కట్ చేసుకొని దీంట్లో ఇట్లా వేసుకొని దానిపైనే కొంచెం మనకు తినంత కారం, అంటే కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవాలన్నమాట. ఇది కంపల్సరీగా పెసరపప్పు కాబట్టి మనం ఎంత కారం వేసుకున్నా కొంచెం చప్పగానే అవుతుంది అన్నమాట మనకి. అంటే కారం అనేది అంత తెలియదు అనమాట, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా మేము కూడా కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాము. తర్వాత కొంచెం దానిపైన ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టి వండేసేయాలి. కొంచెం ఆయిల్ అంతా ఆయిల్కి అంతా పట్టేంత వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత దాన్ని కలిపేసుకుంటే మంచిగా కలిపేసుకొని వాటర్ అనేది మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ వాటర్ అనేది అంత పోసుకోవాలి. నేనైతే చెప్పాను కదండి, కొంచెం గ్రేవీ టైప్ అంత గట్టి కాకుండా అంత లూజ్ కాకుండా కొంచెం చిక్కదనంలో వచ్చే వరకు కూడా నేను చేసుకుంటానని కొంచెం దాని తగ్గట్టు నేను హాఫ్ కుక్కర్ అయితే వాటర్ పోసేసుకున్నాను. చూడండి ఇంత పోసుకున్నాను. అందులో కలర్ కూడా మంచిగా వచ్చిందనమాట, రెడ్ కలర్లో. మా వారైతే కొంచెం స్పైసీగానే తింటారు. మా వారే అని కాదు, మేము కూడా స్పైసీగానే చప్పగా అయితే తింటాం. మా పిల్లలు కూడా కొంచెం స్పైసీగానే తింటారు. ఇక చూడండి నేనైతే ఇలా హాఫ్ కుక్కర్ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను పెట్టుకుంటానండి. 3 విజిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా పప్పు కుక్ అవుతుంది. ఇంకొకటి ఎక్కువ అయిపోయినా ఒకటి తక్కువైనా మనకి మంచిగా ఉండదు. నేను 3 పెట్టుకుంటాను. కావంటే చూడండి మనకి మంచిగా అదే పప్పు అలాగనే ఉడికి అలానే వస్తుంది. ఒక్కటి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఇట్లా పిండిగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఒక 3 పెట్టుకున్నాం అనుకోండి మనకు సరిపోతుంది. దాని తర్వాత ఇట్లా చూడండి ఇలా అయిందనమాట. చూడండి ఇంకా ఇట్లా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని పైన జల్లేసుకుంటే మనకైతే లంచ్లోకి పప్పు రెడీ అయిపోయినట్టే. దాని తర్వాత ఇంకా రైస్ తీసుకొని కూడా నేను రైస్ కడిగేసాను. ఇంకా నేనైతే పొయ్యి మీదనే పెడతాను, ఎందుకంటే మాకు ఇంతకు ముందుకు రైస్ కుక్కర్ ఉండేది, అది ఖరాబ్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి అయితే నేను పొయ్యి మీదనే పెట్టుకుంటున్నాను. ఇంకా లంచ్కి ఎంత కావాలో అంత అయితే ప్రిపేర్ చేసుకొని అన్నం అయితే వండేసుకున్నాను. ఇంకా అన్నం అయ్యేలోపు మా ఆయన అయితే వచ్చేసారు. మా ఆయన రాగానే ఇంకా లంచ్ అయితే పెట్టేశాను.
ఇంకా మేము ఆ రోజు థర్స్డే కాబట్టి మేము పప్పు కంచు ఎగ్ అవి ఏం తినమన్నమాట. అందుకనే ఖాళీ పప్పు అన్నమే తినేసారు మా వారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా వర్షం పడుతుంటే ఇంకా మా ఆయన అయితే ఏమైనా బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వద్దాము అని మా ఆయన అంటుంటే ఇంకా బయటికి వెళ్తే వెళ్ళాము. అయితే రాఘవేంద్ర వెళ్ళామన్నమాట. రాఘవేంద్ర హోటల్. మా ఆయనకి ఎందుకో మసాలా దోశ తినాలనిపించిందంట. సరే అని నేను కూడా వెళ్ళాను. నేనైతే ఏం తినలేదు. మా పెద్ద పాప మా ఆయన మాత్రం తిన్నారు. నేనైతే వాళ్ళ తోడుగా వెళ్ళాను అంతే. అయితే ఇంకా నేను వేరేటి తీసుకున్నాను అనమాట. ఇక చూడండి మా పాపకైతే బోండాలు తెస్తున్నాడు మా ఆయన. మా పాపకైతే బోండాలు అంటే చాలా ఇష్టము. బయటికి టిఫిన్ అంటే చాలా బోండా ఇష్టపడుతుంది. అందుకే ఒక 2 బోండాలు ఆమెకు తీసుకుంటూ మా ఆయన ఇంకా బయట వర్షానికి వేడివేడిగా తినాలని కంపల్సరీగా ఎవరికైనా అనిపిస్తుంది. ఇంకా మేమైతే వర్షంలోనే వెళ్ళి బయట తిన్నాము. ఇంకా మా ఆయన అయితే వేడివేడిగా మసాలా దోశ తెచ్చుకొని తిన్నాడనమాట. ఇంకా రాఘవేంద్రలో అయితే చెప్పలేము కదండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అదే ప్రిఫర్ చేస్తారు మా ఆయన. ఇక చూడండి ఆయనకు వేడివేడిగా తినాలనిపించి ఈ చల్ల వెదర్కి తింటుండు. ఇంకా నన్ను కూడా తినమని చెప్పాడు ఏమన్నా. ఇక నేనైతే ఇప్పుడు ఏం తినలేదు. ఇంకా నేను బయటికి చూసాలే, మీరైతే ఇది తినండి, నేను ఇంకా బయటికి ఏమైనా నాకు నచ్చితే నేను అది తీసుకుంటానని చెప్పాను. ఇంకా మా పాప చూడండి, నేను మా చిన్న పాప అయితే అలా కూర్చున్నాం పక్కకి. కొంచెం మా చిన్న పాప దోషిస్తే తింటూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరైతే మెల్లమెల్లగా తినేస్తారు. ఇంక వచ్చే దారిలో అయితే మాకు మా ఆయన ఇంకా నన్ను ఏం తినలేదు అని ఊక బలవంతం చేస్తుంటే ఇంకా కొంచెం ఆనియన్ సమోసా అయితే తీసుకున్నాము. అయితే ఇవి ఆనియన్ సమోసా, నాకు ఇది వడపావ్ అంటే చాలా ఇష్టం అండి. నాకు వడపావ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అవి టేస్ట్ అయితే బాగుంటుంది. మీ అందరికి కూడా ఐడియానే ఉంటుండొచ్చు. చూడండి, వడపావ్ అంటే ఫస్ట్ నాకు ఆనియన్ వీటికంటే నాకు ఇదేంటి ఇంకా చాలా ఇష్టం.